అంజలి ఏమైందమ్మా? ఏమైంది? ఏం లేదత్తా. Here's the man. Take the color of life. ఫుడ్ ఏర్పాట్లన్నీ పూర్తయ్యా? అన్నీ అయిపోయాయి సార్. ఎవ్రీథింగ్ ఓకే కదా? ఎవరికి ఏ లోటు రాకూడదు. అలాగే సార్. ఓకే. ఇదిగో బాబు ఇట్రా. చెప్పండి సార్. సౌండ్ సిస్టమ్ అదిరిపోవాలి, సిటీ అంతా మోగిపోవాలి. అలాగే సార్. ఓకే అలాగే. ఓకే సార్. ఇదిగో చూడు. చెప్పండి సార్. ఆ స్పీకర్ బాక్స్ అక్కడి నుంచి ఇటు తీసిపెట్టు. అలాగే. అది ఎవరికి అడ్డు రాకూడదు. ఓకే వెళ్ళి. చంద్ర బావా ఇదిగో వస్తున్నా. ఎలా ఉంది చూడు. కావాల్సినవి ఇంకేం బ్యాలెన్స్ లేవు కదా? అంతా రెడీ బావా. ఓకే. పిల్లలు బయలుదేరారా? అందరూ బయలుదేరారు. ఓహో. ముందు అత్తయ్య వాళ్ళు వస్తున్నారు. సరే 10 నిమిషాలు అటు ఇటుగా పిల్లలు కూడా వచ్చేస్తున్నారు బావా. టైం అవుతోంది, తొందరగా వచ్చేమని చెప్పు. అలాగే. ఒక్క నిమిషం ఫోన్ చేస్తా. విఐపీలు సెలబ్రిటీలు వచ్చే టైం అయింది. ఒక్క నిమిషం ఇప్పుడే చేస్తాను బావా. పిల్లలు బాగున్నారా? ఒక్క నిమిషం. హలో హలో ఉషా అగర్వాల్ జీ, ఎలా ఉన్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? మీ శ్రేయోభిలాషి క్యా? ఉషాజీ, మీకు మీ బేటీ అంటే ప్రాణం కదా? అయిపోయింది. మీ బేటీ జిందగీ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇక మీరు తట్టాబుట్టా సర్దుకొని ముంబై వెళ్ళిపోయి చాట్ బండి పెట్టుకోవాల్సిందే. అరే ఓ పాగల్, నువ్వా? నీకేం పనులు లేవా? ఎప్పుడు చూసినా ఏవో ఒకటి చెప్తుంటావు. నేను చెప్పేది ఇప్పుడు మీకు అర్థం కాదు. క్లైమాక్స్ ఎలా ఉంటుందో తెలుసా? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుంటుంది. అరే చూప్, ఫోన్ పెట్టే. ఎవరమ్మా? అదే భయ్యా, ఆ మెంటల్ది. ఎప్పుడు చూసినా అమృత మీద ఏడుస్తూనే ఉంటుంది. దానికి నేను బుద్ధి చెప్తా. నాకు నేను మాట్లాడతాను భయ్యా. హలో. ఏ, మీకు చెప్తే అర్థం కాదా? మైండ్ మోకాల్లో ఉందా? సాదా బాత్ మత్ కరో. ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను. మరికొన్ని గంటల్లో పెళ్లి కాని మీ అమృత బేటీకి పెళ్లి రోజు ఫంక్షన్, అదే మ్యారేజ్ డే సెలబ్రేషన్ జరగబోతుంది. ఏ, నీకేమైనా దిమాగ్ ఖరాబ్ అయిందా? నేను చెప్పేది పూర్తిగా వింటే నీ దిమాగ్ ఖరాబ్ అవుతుంది. నేను చెప్పేది ముమ్మాటికి నిజం. నీ కూతురికి మాయమాటలు చెప్పి ఫంక్షన్ హాల్లో సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు? నీ కూతురు మెడలో తాళి కూడా కట్టాడు నీ సినిమా డైరెక్టర్ కమ్ హీరో అర్జున్. నీ కూతురు మాత్రం తక్కువదా? సినిమాల్లో నటిస్తున్నానని చెప్పి నిజ జీవితంలో జీవించి మరీ నటించేస్తుంది.
ఏయ్ మజాక్ చేస్తున్నావా? ఫోన్ చేసి మజాకులు కామెడీలు చేయడానికి నీ కూతుర్లాగా నాకేం పని లేదనుకున్నావా? నేను చెప్పేది నిజమో అబద్ధమో తెలియాలంటే అర్జెంటుగా బయలుదేరి సిటీ బయట ఉన్న రాయల్ ఫంక్షన్ హాల్కి రండి. సినిమా మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. బాయ్. హలో, నిప్పంటించాను. ఈ పాటికి ఉషా అగర్వాల్ అగ్ని పర్వతంలో మండిపడుతుంటుంది. ఏమైందమ్మా? మోసం చేశారు భయ్యా. వాళ్ళందరూ మనల్ని మోసం చేశారు. ఏం చేశారమ్మా? ఆ అర్జున్ కి అమృతకి మ్యారేజ్ డే ఫంక్షన్ చేస్తున్నారంట. క్యా? నిజమైతే ఒక్కొక్కరిని అడ్డంగా నరికేయాలి. అబద్ధమైతే ఆ రాక్షసిని అక్కడికక్కడే ముక్కలు చేద్దాం భయ్యా. పిలు, మన కాంతాన్ మొత్తాన్ని పిలు భయ్యా. పిలుస్తానమ్మా. ఈసారి వాళ్ళు మన చేతులోంచి తప్పించుకోలేరు. మనం ఏంటో చూపించి మొత్తం అంతా నాశనం చేసి మన అమృతాన్ని తెచ్చుకుందాం. పదమ్మా, పద. చలో. అంకుల్ ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారు కదా? ఇంతకి పిల్లలెక్కడ్రా? పెద్దింటి వంశోద్ధారకుడు నా బంగారు తండ్రి అర్జున్, పెద్దింటి వంశ కీర్తి ప్రతిష్టలు గగనతలానికి ఎగురవేసే నా వారసురాలు అంజలి, నా బంగారు తల్లి వచ్చేస్తున్నారు. పదండి బావా. जल्दी जाओ। హాయ్ అండి, అందరూ మంచి
నేనండి మహేశ్వర్ని. వరంగల్కేంచి వచ్చినా. దేనికో ఎరకనా? నా అర్జున్ బావ కోసం. వరంగల్లా గల్లీ గల్లీ ఎతికినా, సిద్దిపేటలో సందులు సందులు ఎతికినా, పాలమూరులో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఎతికినా, ఏడో కనిపించలేదు. ఈ దినం ఇడ పెళ్లి రోజు చేసుకుంటారని తెలిసింది. మా అందులకి జీవితం ఏమైనా పర్వాలేదు. బావని పట్టుకుంటా, చుట్టుకుంటా, కట్టుకుంటా. మజాక్ చేస్తున్నా అనుకుంటున్రా? లే, బావను ఫ్లాట్ చేసి అక్కకి హ్యాండ్ ఇచ్చి జంపు జలాని. ముందుగల పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పి తర్వాత స్టేజ్ ఎక్కి తీర్మానాడి దుమ్ము దులుపుతాం. ఓకేనా? బాయ్. నమస్తే, నేను మీ మౌనిక. జంటంటే సీతారాముల్లా ఉండాలని అందరూ అంటారు కదండి. మా అర్జున్ అంజలిలని చూస్తే సాక్షాత్తు సీతారాములని చూసినట్టే ఉంటుంది. ఆనాడు వాళ్ళు భార్యాభర్తల బంధానికి ఆదర్శం. ఈనాడు వీళ్ళు ప్రేమ బంధానికి నిదర్శనం. అంజలి, అర్జున్, మీ పెళ్లి రోజుకి ఇవేనా శుభాకాంక్షలు. మీకోసం నేనొక స్పెషల్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నా. ఇది మీ మనసుల్లోనే కాదు, నా మనసులో కూడా జీవితాంతం శాశ్వతంగా మిగిలిపోతుంది. మీరు కూడా చూసి ఆనందించండి. ఏటండి, బాగున్నారా? ఏంటి నన్ను గుర్తుపట్టలేదా? నానండి, మీ సత్పుణ్ణి. కాఫీలు తాగినారా? టిఫిన్లు చేసినారా? చేసి ఆయన ఈ టైంలో కాఫీలు టిఫిన్లు ఏంటండి, డిన్నరింగ్ చేసినారా? మరి మా అర్జున్ బావా పెళ్లి రోజు అని చెప్పి మా బావకి చెప్పినాడండి. మా బావేమో నాకు చెప్పకుండా వచ్చేసినాడండి. నానేటైనా తక్కువ తిన్నానేటి సర్రన మా బావ రూమ్లోకి వెళ్ళిపోయి ఆయన బట్టలు వేసుకొని వచ్చేసినానండి. ఇక్కడ చూస్తేనేమో తినడానికి చికెన్ మొక్క లేదు, తాగడానికి మందు సొక్కా లేదు. అయితేనే అవేవి లేకపోయినా పర్లేదు, సొక్కలాంటి అమ్మాయిలు ఉన్నారు. మంచి అమ్మాయికి సైట్ కొట్టేసి ఎక్కెళ్ళిపోతా. ఎందుకంటే మా యొక్క నాకు పెళ్లి చేయమంటూ చేయట్లేదు కదా, నానే సెట్ చేసుకుంటా. ముందెళ్ళి అర్జున్ బావకి హలో చెప్పేసి వస్తాను. మీరు ఎక్కడే ఉండండి, వస్తాను. హాయ్ రే హాయ్, జాంపండు రోయ్, చూడగానే నోరూరెను తీయగా, ఏం రూపురా ఏం రంగురా. ఒరే అవలే, ఏయ్ రోజా పూలేస్తూ జామ్ పండు పాట పాడతావింట్రా? ఆ పాట కూడా ఉందండి నా దగ్గర. ఇదిగో రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా 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 అంటూ కోరస్ ఇవ్వడానికి ఇక్కడ ఎవరు లేరు. ఓ, అలాంటి పాట కూడా ఉందండి నా దగ్గర, కోరస్ పాట కూడా ఉంది. షట్ అప్. నీకు అక్క చెల్లెలు లేరా? లేదండి, యాక్చువల్లీ వాళ్ళ వదిన పోస్ట్ ఖాళీగా ఉంది. ఛీ, వేస్ట్ ఫెలో. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఏదో మీ అభిమానం. See, I'm really happy. ఇంతకీ ఎవరు పిలిచారు నిన్ను? అయ్యో, నేను తెలీదా? నా పేరు రవి అండి, అర్జున్ పెళ్లి కొడుకు, మై బ్రదర్. సో ఆయన తరపు నుంచి వచ్చామన్నమాట. మరి మీరు? కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. నా పేరు పెంటమ్మ, ముద్దుగా పెంటి అని పిలవచ్చు. పెంటి? మీరు? పెళ్లి కూతురు మా సిస్టర్ అవుతుంది. అంజలి మీ సిస్టరా? పెంటి రవి, వాట్ ఎ జోడి. రండి పెంటి గారు, పార్టీకి లేట్ అవుతుంది. చేయొద్దు. సూపర్ ఉందిరా పిల్ల. హాయ్, దిస్ ఇస్ ప్రియాంక. హాయ్ అర్జున్, హాయ్ అంజలి. విష్ యూ ఏ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఇలాంటి పెళ్లి రోజు పండుగలు మీరు ఇంకా ఎన్నో జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మీకోసం అద్దరిపోయే సాంగ్ కి దుమ్ము రేపే డాన్స్ చేసి ఇరగదీయబోతున్నా. హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా జాయిన్ అవ్వండి. వి విల్ రాక్. Wait and watch. See and enjoy. నేను పరమాంజనేయం, రామాంజనేయం. ఐఎమ్ డెమో. నో రేమో రేమో రేమో. మై అపరిచిత్ హూ. నై అపరిచిత్ హూ. చిచి, జీవితం ఇలా అయిపోయిందంట్రా బాబు. గంగా, నీ మీద పెట్టుకున్నాను బెంగ. నువ్వు లేకపోతే నేను అవుతాను దొంగ. వలేసి పట్టుకుంటాడు చిత్ర విచిత్రంగా. గంగా, ఎందుకు నాకు ఈ కష్టాలు? వారం రోజుల నుంచి రకరకాల గెటప్పులతో వెతుకుతున్నా. ఎవరైనా చూస్తే పిల్లల్ని ఎత్తుకుపోయేవాడు అనుకుంటారు. అప్పుడు ఈ రేటింగ్ స్టార్ రాంబాబు పరువేం కావాలి? నా పరువు కాపాడు. ఈ రోజు నువ్వు ఎలాగైనా మన అర్జున్ అంజలిల మ్యారేజ్ డేకి వస్తావని నాకు తెలుసు. అందుకే ఇలా వచ్చా. చేస్తాను రచ్చ రచ్చ.
సమీరాని. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు వెరీ వెరీ స్పెషల్ డే. అర్జున్ అంజలిల పెళ్లిరోజంటే ఒక వ్యాలంటైన్స్ డే లాంటిది. 2 గుండెల చప్పుడు ప్రేమ, 2 హృదయాల స్పందన ప్రేమ, 2 మనసుల కలయిక ప్రేమ, 2 జీవితాల ప్రయాణం ప్రేమ. ఆ ప్రేమకి రూపం అంజలి అర్జున్, ఆ ప్రేమకి అర్థం అంజలి అర్జున్లే. అందుకే మీ అందరితో పాటు నేను కూడా ఈ పండుగని ఆటపాటలతో ఎంజాయ్ చేయడానికి వచ్చాను. హాయ్ అంజలి అర్జున్, మీకు ప్రేమతో పెళ్లి రోజు శుభాకాంక్షలు. హాయ్ అక్క. థ్యాంక్ యూ. నమస్తే బావా. అబ్బా బాబా, ఏమన్నా ఉన్నారా? లేవండి ఇటు రండి. అబ్బా సూపర్ కిరాకు ఉన్నారు ఇద్దరైతే. పైనుంచి దిగొచ్చిన దేవతలు లెక్క ఉన్నారు. సూపర్ కిరాకు ఉన్నారు ఇద్దరైతే. పైనుంచి దిగొచ్చిన దేవతలు లెక్క ఉన్నారు. హలో బావగారు, ఏదో ఒకటి మాట్లాడండి, లేదంటే ఒక పాట పాడండి. ఈ ఫంక్షన్కి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అరే చెప్పమన్నది మా గురించి కాదు బావా, మా అక్క గురించి బావగారు. కమాన్ అర్జున్, కమాన్. ఏ కమాన్ అర్జున్, సే సంథింగ్ అబౌట్ యువర్ లివింగ్ లైఫ్. అరే అందరూ అడుగుతున్నారు కదా, చెప్పు బావా. బావా మంచి కవిత ఒకటి చెప్పు. చెప్పు బావా. చెప్పాలి చెప్పండి చెప్పాలి. చెప్తాను. ఓకే. ప్రేమ ఎంత మధురమైన దానివి నువ్వు. మనసుని మనసుతో ముడివేస్తావు, మనిషిని మనిషితో జత చేస్తావు, ప్రేమకై బతికేలా చేస్తావు, ప్రేమకై మరణించేలా చేస్తావు. నా ప్రేమను ఈ దేవతతో ముడివేశావు. నా అంజలియే నా జీవితానికి అర్ధాంగిని చేశావు. అది కేవలం పేరు కాదు, నా కంటి చూపు, నా హృదయ స్పందన, నా ప్రతి శ్వాస, నా ప్రాణం. అంజలి, అందానికి అర్థం నువ్వు, బంధానికి ప్రతిబంధానివి నువ్వు. నన్ను నీలో సగభాగం చేసి ఎంత గొప్ప అదృష్టవంతుని చేశావు. నా ప్రతి కళ నీకే అంకితం, ప్రతి కథ నీకే అర్పితం. నా ప్రతి క్షణం నీకోసం, నా ప్రతి జన్మ నీకోసం. ఐ లవ్ యూ అంజలి. ఐ లివ్ ఫర్ యూ. ఐ డై ఫర్ యూ. కళ్ళ ముందున్న ఈ క్షణం ఎప్పటికీ శాశ్వతం అయిపోవాలి. నీ కుండల మీదున్న తాళి మన ప్రతి పెళ్లి రోజుకి దేవుళ్ళు పంపిన కానుకగా మిగలాలి. అక్క, బావకి నీ మీద ఎంత దిల్లుందే. వామ్మో, నేనైతే ఎప్పుడో పడిపోయేదాన్ని అసలు. ఇంతకీ నేను ఈ షాదికి ఎందుకు వచ్చినా అనుకుంటున్నావు? ఇంకెందుకు, మమ్మల్ని విష్ చేయడానికి. లే, ఇందులో ట్విస్ట్ ఉందక్క. ట్విస్ట్ ఏంది? ట్విస్ట్ ఏంటంటే నేను గల్లీలు తిరిగినా, వరంగల్ నుంచి సిరిసిల్ల నుంచి కరీంనగర్, మొత్తం ఊళ్ళు తిరిగినా నాకు పెళ్ళైతే లేదు. అందుకని బావ నీ నుంచి ఎగరేసుకుపోనీకొచ్చినా. అవునక్క, నువ్వేం పరేషాన్ కాకు. ఇప్పుడు నేను ఒక జబర్దస్త్ పాట చేస్తా, మీ ఇద్దరు కూర్చొని చూడుండ్రి. అంతే, పాట తర్వాత బావని ఇక్కడి నుంచి ఎగరేసుకుపోవడమే. మీరు ముందు కూర్చోండి. బావా నువ్వు కూడా కూర్చో బావా. పాట తర్వాత మన ఇద్దరం కలిసి పోయేదే. కూర్చో బావా, నువ్వు కూడా కూర్చో అక్క. ఇదిగో బావా,
నువ్వు మాత్రం నన్నే చూస్తూ ఉండాలా, ఓకేనా? ఓకే. ఓకే, దాట్స్ గుడ్. సాంగ్